నగరంలో కాదు, దేశంలో కాదు ఈ ప్రపంచంలోనే ఎక్కడ చూసినా ఆడపిల్లలపైన అఘాయిత్యాలు, అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. మగవారి కామదాహానికి చిన్నారులు కూడా సమిధులవుతున్నారు. ప్రతిరోజు ఇలాంటి వార్తలు సర్వసాధారణం అయిపోయాయి. మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా? ఈ సమస్యను అరికట్టాల్సిన బాధ్యత సమాజంలో ప్రతి ఒక్కరిపైన ఉంది. అందులో తల్లిదండ్రుల బాధ్యత చాలా ముఖ్యమైనది. తల్లిదండ్రులు తమ పిల్లలకు విద్యాబుద్ధులతో పాటు ఈ విషయంపై అవగాహన కల్పిస్తే కొంతమంది చిన్నారులైన ఇలాంటి ప్రమాదాలను బారిన పడకుండా తమని తాము కాపాడుకోవచ్చు. ఇది తెలియజేయడానికే మా ఈ చిన్ని ప్రయత్నం. అబ్బబ్బా, పేపర్ నిండా అమ్మాయిల మీద ఆకృత్యాలు, అఘాయిత్యాలు. చిచి, పేపర్ చదవాలంటేనే భయం వేస్తుంది. ఏం జరిగిందండి అంతలా బాధపడుతున్నారు? చూడు, పేపర్ నిండా అవే న్యూస్. 60 ఏళ్ల ముసలోడు 6 ఏళ్ల పాపని పాడు చేశాడట. ఇంకో చోట పక్కింటి ఆయన 8 ఏళ్ల వయసున్న అమ్మాయిని మాయమాటలు చెప్పి ఇంట్లోకి పిలిచి రేప్ చేశాడట. ఆఖరికి పాటలు చెప్పే స్కూల్ మాస్టర్ తన కూతురు వయసున్న అమ్మాయిని మంచి మార్కులు వేస్తానని మభ్యపెట్టి పాడు చేశాడట. నిజమేనండి, కొంతమంది కామాంధులు ఆడది కనిపిస్తే చాలు అదే చూపుతో చూస్తారు. వెకిలిగా, అసభ్యంగా ప్రవర్తిస్తారు. అమ్మా, వెకిలిగా అసభ్యంగా అంటే ఏమిటి? గాయత్రి, ఇవన్నీ పెద్దవాళ్ల మాటలు, మీరు వినకూడదు. లోపలికెళ్ళి చదువుకోండి. రమ్య, నువ్వు ఉండు. నిజానికి పిల్లలకి ఇలాంటి విషయాల గురించి తెలియాలి. అప్పుడే వారు అలాంటి పరిస్థితుల నుండి కొంతమంది అయినా తప్పించుకోగలుగుతారు. గాయత్రి, ఇట్రామా. గాయత్రి, నిన్ను రోడ్డు మీద కానీ మరెక్కడైనా కూడా ఏ ప్లేస్లో అయినా కొత్త వాళ్ళు పిలిస్తే వెళ్ళకూడదు. ఆఖరికి నువ్వు వెళ్ళాల్సి వస్తే అన్నయ్యని తోడు తీసుకుని వెళ్ళాలి. కొంతమంది చాక్లెట్లు ఇస్తామని, గిఫ్ట్లు ఇస్తామని రమ్మంటారు. అట్లెప్పుడు వెళ్ళకూడదు, సరేనా? సరే నాన్న, ఇంకెప్పుడు అలా వెళ్ళను. నాన్న, అమ్మ వెకిలిగా అసభ్యంగా అనే అన్నది అంటే ఏంటి నాన్న? అవునమ్మా, కొంతమంది బయట వాళ్ళు, కొత్త వాళ్ళు నీలాంటి వాళ్ళను దగ్గర తీసుకునేసి ఒళ్ళు తడుముతూ ముద్దు పెట్టడానికి ట్రై చేస్తారు. అవునమ్మా, అలాంటి వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు అనమాట. అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నా బంగారు తల్లి. ప్రతీక్, ఇలారా. మీ ఇద్దరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఉందా? ఏ చెప్పండి. వెరీ గుడ్, నువ్వు చెప్పు. వెరీ గుడ్. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే నా నెంబర్కి కాల్ చేయాలి. ఒకవేళ మీరు చేయలేకపోతే పక్కన అంకుల్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి నాకు కాల్ చేయాలి, సరేనా? అలాగే నాన్న. వెరీ గుడ్. మీరు పోయి అడుగుపోండి. ఇదిగో నా దగ్గర ఏమన్నా చూడండి. మీ అందరికి నేను గబ్బర్ సింగ్ పాట వినిపిస్తా. లేత గులాబీల వాసన ఎక్కడ ఎక్కడ ఎక్కడ?
వస్తున్నా బొమ్మాలి, వస్తున్నా. అమ్మ బొమ్మాలి, ఇంత ముట్టున్నావే. ఆ బుగ్గలు, ఆ పిదాలు, కళ్ళు. బొమ్మాలి, బ్యూటిఫుల్ బొమ్మాలి, బ్యూటిఫుల్. అమ్మ బొమ్మాలి, ఎంత ముట్టేస్తున్నావు. నన్నెవరు మోసం చేసిన పేరుకి పట్టే గతి ఇదే. రెట్రిబ్యూషన్, 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 రెట్రిబ్యూషన్. నాకెప్పుడు దొరుకుతావే బొమ్మాలి? లవ్ యూ బొమ్మాలి. వాచ్మెన్, 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 అర్జెంటుగా బయటకు వెళ్తున్నాను. మా పిల్లలు వచ్చే టైం అయింది. ఈ కీ వాళ్ళకి ఇవ్వు. కెవ్వు కేక, నాకు మంచి ఛాన్స్ దొరికిందిలే. కెవ్వు కేక. ముందు ఈ వాచ్మెన్ గారిని బయటకు పంపించాలి. ఎస్. వాచ్మెన్, ఏ వాచ్మెన్, ఎక్కడ తెచ్చావు? ఎన్నిసార్లు పిలవాలి నువ్వు? సరే, ట్రావెల్స్కి వెళ్ళి రాజమండ్రికి టికెట్ తీసుకురా. నాకు ఒక్కటే టికెట్ ఉందండి ట్రావెల్స్లో. తొందరగా వెళ్ళి తీసుకురా. కావాలంటే ఖర్చులకు తీసుకో, 100 రూపాయలు. ఇదిగో. కమాన్ లేదు గులాబీ, నా బొమ్మాలి. కమాన్ బొమ్మాలి, రా. నీకోసమే నా వెయిటింగ్. రా రా, తొందరగా రా బొమ్మాలి. నీకోసమే నా వెయిట్. హాయ్ గాయత్రి. హాయ్ అంకుల్. అన్నయ్య, అమ్మ బయటికి వెళ్ళినట్టుంది. ఇంటికి తాళం వేసింది. అమ్మా, కింద వాచ్మెన్ కి తీసిచ్చిందో నేను కనుక్కొని వస్తా. డోంట్ వరీ గాయత్రి, మీ మమ్మీ డాడీ వచ్చేదాకా నా ఇంట్లో ఉండు. పర్వాలేదు అంకుల్, మేము ఇక్కడ వెయిట్ చేస్తాము. రా, పర్వాలేదు. ఎంతసేపు వెయిట్ చేస్తావు? మీ మమ్మీ వచ్చేదాకా టీవీ చూస్తుంది కానీ రా. కూర్చో. నువ్వే క్లాస్ గాయత్రి? 4th క్లాస్ అంకుల్. 4th క్లాసా? గాయత్రి
పిలుస్తున్నాడు. నేను లేకపోతే ఏడుస్తాడు. అవునా, వాడిని కూడా తీసుకొస్తాను, టీవీ చూస్తాడు. గాయత్రి 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 మీ అక్క నా దగ్గరే ఉంది, రా. ఇప్పుడు ప్రతీక్, నువ్వు టీవీ చూస్తూ ఉండు. గాయత్రి, నువ్వు నాతో రా, మంచి బొమ్మలు చూపిస్తా. బొమ్మాలి, నా లేత గులాబీ, నిన్ను చూస్తూ ఆగలేకపోతున్నా. నాన్న చెప్పింది నిజమే. అంకుల్ చాలా చెడ్డవాడిలా ఉన్నాడు. ముందు ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. కానీ ఎలా? అంకుల్, నాకు ఆకలేస్తుంది. ఏం కావాలి? చిప్స్, ఇంకా కూల్ డ్రింక్స్. ఇంకా నేను చేస్తున్న పనికి ఎలాగో అడ్డు చెప్పట్లేదు. చిప్సే కదా, తెచ్చిస్తే పోలా. గాయత్రి, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తా. ఒరే అన్నయ్య, నాన్న చెప్పినట్టు అంకుల్ చాలా చెడ్డవాడు. మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. పదా పదా. అన్నయ్య, నాకు భయం వేస్తున్నది. ఏడవకు గాయత్రి. హలో అంకుల్, హలో అంకుల్, హలో అంకుల్, హెల్ప్ చేయండి ప్లీజ్, హెల్ప్ చేయండి ప్లీజ్. అంకుల్, హెల్ప్ చేయండి ప్లీజ్. హలో అంకుల్. అంకుల్, హెల్ప్ చేయండి ప్లీజ్. హలో అంకుల్, హెల్ప్ హలో చేయండి అంకుల్. ప్లీజ్. అన్నయ్య, మన మాటలు ఎవరికి వినపడట్లేదు. ఇప్పుడు ఎలా? నాకు చాలా భయం వేస్తుంది. ఐడియా వచ్చింది. హలో హలో, ఇక్కడ పేపర్ పైన కాల్ మై డాడీ అని రాసిందండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఇక్కడ నవ్య రెసిడెన్సీ ముందు ఉన్నానండి. సరే, థ్యాంక్ యూ అండి. రమ్య, ఎక్కడో? అమ్మకు బాగాలేదని తెలిస్తే హాస్పిటల్కి వచ్చాను. అవునా? సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. Yeah, ఎస్ సార్, అమ్మకాత గారా? yeah, tell me, Rahul. సార్, స్మాల్ ఫేవర్ మీ. సార్, పిల్లలు ఏదో ఇబ్బందులు ఉన్నారంటే ఇంటి దగ్గర. ప్లీజ్ మీరు ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళారంటే నేను కూడా వస్తున్నాను. No problem, I will go. అన్నయ్య, ఇది కూడా ఎవరు చూడనట్టున్నారు. నాకు ఇంకో ఐడియా వచ్చింది. ఏంటది?
పిల్లల కొడుకు నన్నే మోసం చేస్తారా? అన్నయ్య అంకుల్ వచ్చినట్టున్నాడు. ఈ న్యూస్ పేపర్లన్నీ ఒక దగ్గర వేసి మంట పెడతాం. నేను కిచెన్కి వెళ్ళి అగ్గి పెట్టేస్తా. అన్నయ్య అంకుల్ వచ్చినట్టున్నాడు. ఇక్కడే ఉండి నేను లోపలికి వెళ్ళి కారం పొడి వేస్తా. ఇంకో కారం పొడి చేతిలో పట్టుకో. వాడు రాగానే వాడు కళ్ళల్లో చల్లి మనము పారిపోదాం. సరే. హాయ్ డాడీ. ఇలాగే ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇలాంటి విషయంలో అవగాహన కల్పిస్తే కొంతవరకైనా పసిపిల్లలను కామాంధుల నుండి కాపాడవచ్చు.